జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే 3 కోడ్లు గుడ్లు పెట్టాయని చెప్పాను కదండి. ఆ 3 కోడ్ల నుంచి నేను 3 కోడ్ల గుడ్లని ఒక కోడి మీద పొట్టు పెట్టడానికి వచ్చానమాట. ఇదిగోండి, ఇది సముద్రం ఇసుక అనమాట. నేను మా ఊరి సైడ్ నుంచి ఎక్కువగా అయితే మేము సముద్రం ఇసుక వాడతాం, ఎందుకంటే మేము బీచ్ సైడ్ ఉంటాం కాబట్టి. పల్లెటూరు సైడ్ అయితే మేబీ ఎక్కువగా గడ్డిలోనో లేకపోతే అలాంటి దాంట్లోనో పెడతారు. మా సైడ్ వచ్చి మేము ఎక్కువగా ఇసుకలోనే పెడతాం అనమాట. ఇంకా ఈ బేసిన్ అది అంటే ఇది చిన్నదైపోయింది అనమాట. దీంట్లో ఉన్న ఇసుకలో ఉన్న చెత్త అది తీసుకుంటాం శుభ్రంగా మొత్తం అంతా తీసుకున్న తర్వాత దాన్ని ఒక మాదిరిగా ఇసుకని పంచుకొని దాన్ని అనువైన ప్లేస్కి, అంటే మా ఇంట్లో అనువైన ప్లేస్ అనేది ఏదైనా ఉందంటే అది వంటగది అనమాట. వంటగదికే మేము ఎక్కువగా తీసుకెళ్తాం. ఆ వంటగదిలో తీసుకొని వెళ్ళి అంటే ప్రతిసారి నేను ఏ కోడినైనా సరే అక్కడ పెడతాను అనమాట పట్టు. కానీ ఇప్పుడు ఈసారి బేసిన్ మాత్రం చిన్నదైపోయింది. ఒకవేళ అంటే తర్వాత అయినా సరే మార్చాల్సి ఉంటే మార్చుతానమాట. ఇవిగోండి ఆ గుడ్లన్నీ, ఇవి 3 కోళ్ళు పెట్టిన గుడ్లు అనమాట. ఇవి ఒక 24 ఉన్నాయి, లెక్క పెట్టలేదు సరిగ్గా, మొత్తం లెక్క పెట్టి కరెక్ట్గా 24 ఉన్నాయి. 24 ఎగ్స్లోనూ నేను ఇప్పుడు మళ్ళీ అవి ఏవేవి గుడ్లు అంటే ఏ కోడివి ఎన్ని గుడ్లు పెట్టేవి విడదీస్తున్నాను అన్నమాట. మొత్తం విడదీసి చెప్తాను. సో ఫ్రెండ్స్, గుడ్లన్నీ వేరు చేశాను అనమాట. దీంట్లోనేమో ఆ 4 గుడ్లు పెద్ద కోడివి అనమాట, అంటే 3 సంవత్సరాల కోడివి. ఈ 9 గుడ్లేమో ఆ చిన్న కోడివి 18 రోజులకు గుడ్డు పెట్టిందని చెప్పాను కదా, అది. మిగతా గుడ్లన్నీ ఆ పెద్ద కోడి ఇంకో కోడివి అనమాట. ఇప్పుడు దీన్ని శుభ్రంగా చేసుకొని దీంట్లోనేమో ఆ గుడ్లన్నీ పెట్టాలన్నమాట. మొత్తం అన్నీ పెడతాను. దీంట్లో నేను ఇసుక ఎక్కువ అయిపోవడం వల్ల సగం ఇసుక తీస్తాను అనమాట. ఇది అసలైతే వేరే దాంట్లో వేయాలి. ఆ డబ్బా ఖాళీ లేక నేను దీంట్లో వేసాను. ఆ డబ్బా దొరికితే నేను ఆ డబ్బాలో వేద్దాం అనుకున్నాను. ఒకవేళ దీంట్లో కానీ కోడ్ పట్టలేకపోతే ఆ డబ్బాలకు మార్చి తిరుగుతాను ఖచ్చితంగా. దీన్ని ఇప్పుడు శుభ్రంగా ఇసుక చేసుకున్న తర్వాత అందులో గుడ్లు అంటే కొన్ని నాకు ఏవేవైతే గుడ్లు కొంచెం బాగా పెద్దగా ఉన్నాయో అవన్నీ దీంట్లో పెడతానమాట. అందులో కొన్ని గుడ్లు వదిలేస్తానమాట. పెద్ద కోడి గుడ్లు 4 గుడ్లు పెడుతున్నాను, అవి జాతి కోళ్ళేనమాట. మిగతా 12 గుడ్లు కూడా పెడతానమాట. అవైతే ఖాళీగా ఈ చిన్న కోడి గుడ్లు మాత్రం ఎక్కువ పెట్టను, ఎందుకంటే అవి రెండోసారి పెట్టిందనమాట. అది ఫస్ట్ టైం పెట్టింది పిల్లలు, అవి చేసింది. తర్వాత మళ్ళీ ఇది రెండోసారి పెట్టడం. అంటే ఆ పెద్ద కోడి గుడ్లు అయితే ఎక్కువసార్లు పెట్టింది అనమాట, చాలాసార్లు ఎక్కువసార్లు పెట్టింది. ఇది 3 సంవత్సరాలు కూడా అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ముందు నుంచి పెడుతూనే ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని గుడ్లే చిన్న కోడివి కొన్ని గుడ్లే తీసుకుందామని చూసాను, లెక్కేసాను అనమాట ఎన్ని వచ్చాయని. మళ్ళీని అవన్నీ లెక్కేసిన తర్వాత ఎందుకన్నా మంచిదని చెప్పి మళ్ళీ ఇంకా 8 గుడ్లు ఉన్నాయన్నమాట. 8 గుడ్లని దాంట్లో ఏవైతే కొంచెం పెద్దగా ఉన్నాయనుకున్నానో ఆ గుడ్లు తీసి పెట్టానమాట. మొత్తం అన్నిటిలోనూ ఇంకా 8 గుడ్లు మిగిలాయి. 8 గుడ్లను కరెక్ట్గా అన్నీ చూసుకొని సైజ్ చూసుకొని పెట్టానమాట. ఇవి కొంచెం పెద్దగా అనిపించాయి నాకు, అందుకనే అంటే ఫస్ట్ పెట్టిన గుడ్లు కాకుండా చూసారు ఎర్రగా ఉన్నాయి కదా, అంటే నాటుకోడి గుడ్లు టైప్ ఉంటాయి కదా, ఆ గుడ్లు తీసి పెట్టాను. చివరిగా 4 మిగిలిపోయాయి, ఆ 4 పక్కన పెట్టానమాట. ఇప్పుడు శుభ్రంగా చుట్టువైపులు కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఆ కోడిని తీసుకురాందుకే వెళ్ళాను. 4 గుడ్లని వేరే దగ్గర పెట్టేశాను అనమాట. పక్కన తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇప్పుడు అది దొరకలేదన్నమాట, నేను చాలాసేపు తిరిగాను, దొరకలేదు. తర్వాత మళ్ళీ మా చెల్లి తీసుకొని వచ్చిందనమాట. ఆ పట్టను తీసుకొచ్చి దాని మీద పెట్టాను. ఫస్ట్ సడన్గా పెట్టడం వల్ల బయటికి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ తీసుకొచ్చి పెడితే ఒక గంట తర్వాత అలా కూర్చుంది కొంతసేపు, మళ్ళీ నించుంది. అసలు ఈరోజు గుడ్డు పెట్టలేదన్నమాట. ఇది ఎందుకు చాలా లేట్ అయిపోయింది. అసలు అయితే నిన్న పెట్టాల్సిన పొట్టు అనమాట ఇది, కానీ రోజు మంచిది కాదని చెప్పి ఈరోజు ఆగిపోవడం వల్ల ఇది మళ్ళీ ఊరి మీదకి వెళ్ళిపోయింది అనమాట. బాగా ఎక్కువ తిరిగేసింది. గుడ్డు పెట్టడానికి కూడా ఈరోజు లేట్గా వచ్చిందనమాట, పెట్టలేదు ఇంకా.
మళ్ళీ నేను ఇప్పుడు ఈరోజు రాత్రిపూట పొట్టు దాటదని చెప్పేసి ఈరోజు పొట్టు పెట్టాను అనమాట. సండే పెడతారనమాట, సోమవారం పూట పెట్టరని చెప్పేసి మా అమ్మగారికి ఒక అది నమ్మకం అనమాట. తర్వాత పొట్టు మీద కూర్చోబెట్టాను, కూర్చుందనమాట. అలా చాలాసేపు చూశాను మళ్ళీ లేస్తుందేమో అని. ఒకవేళ అంటే దీనికి కంఫర్ట్గా లేదనమాట, డోర్ వేస్తాను మళ్ళీ బయటకి ఏమైనా వచ్చేస్తుందేమో అని. మళ్ళీ అదేంటంటారు, ప్లేస్ అంటే ప్లేస్ చిన్నది కదా, అంటే దానికి పొట్టు పెట్టిందేమో చిన్నది, గమెల లాంటి దాంట్లో పెట్టాను నేను. దాన్ని మళ్ళీ నేను ఖాళీగా పెట్టాల్సి ఉంటుంది. 4 కోడిగుడ్లని దాచాను అనమాట, అంటే దాయడం లేదు, మా అన్నయ్య ఎవరో ఒక తినేస్తారు. దాంతోపాటు మిగతా కోళ్ళు అనమాట చూద్దామని వెళ్ళాను, అంటే ఆ చిన్న కోడి పిల్లల్ని. ఆ చిన్న కోళ్ళన్నీ బయటన తిరుగుతున్నాయి అనమాట. అవి ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాను. అవి రప్పించడానికి ఫస్ట్ నేను గంటలే వేసాను అనమాట. అక్కడ లేవు, ఇదిగోండి ఇక్కడ రెస్ట్ తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఇంకా. ఇది నా ఫస్ట్ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.